సో మీ ప్రాక్టీస్‌లో అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి లేదా ఊపిరితిత్తుల వైద్యానికి సంబంధించి అంటే ఎక్కువ వచ్చిన మిత్స్ ఏంటి? అంటే పేషెంట్లు ఎలాంటి అపోహలతోని వస్తారు? ఎలాంటి అపోహలతో వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంది? అంటే ఈ మధ్య కాలంలో చూసిందంతా ఎక్కువ వాట్సాప్ ఈ నాలెడ్జ్‌తోనే బాగా ఎక్కువ అపోహలు వస్తున్నాయండి. అది అంటే ఎవరు చెప్తారో పక్కింటి వాళ్ళు చెప్తారో, వాళ్ళు చెప్తారో ఏమో తెలీదు గానీ, బట్ మొత్తానికి ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుంది మేము చూస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్థమాటిక్ లేడీ ఎవరైనా వస్తారు. సార్ వాటరు వేడి చేసుకొని తాగుతాను సార్, నేను వేడి నీళ్ళే తాగుతానంటే, వేడి నీళ్ళు ఎవరు తాగమన్నారండి అని అడుగుతాను ఫస్ట్. వేడి నీళ్ళు ఎందుకు తాగుతున్నారు అంటే, వేడి నీళ్ళు మంచిది కాదా సార్, ఇది ఈ కాన్వర్సేషన్ అన్నమాట. వేడి నీళ్ళు వాట్ ఇట్ డస్, ఇట్ బర్న్స్. మీకు రూమ్ టెంపరేచర్ వాటర్ మీ బాడీ టాలరేట్ చేస్తుందండి. కోల్డ్ వాటర్ తాగొద్దన్నారు కానీ వేడి నీళ్ళు తాగమన్నారు ఎవరు. వేడి నీళ్ళు ఒక లీటర్ వాటర్ వేడి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది, స్టమక్ అంతా బర్న్ అవుతుంది. ఆ టెంపరేచర్కి మీ స్టమక్ సూట్ కాలేదు. అది వెరీ కామన్ మిస్కన్సెప్షన్ అది. ఓకే. వేడి నీళ్ళు నిమ్మకాయ హనీ అని చెప్పి తాగేస్తుంటారు ఒక లీటర్. అది కూడా అంత పెద్ద దానికి ఏమి అంటే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి లెమన్లో వాటిల్లో, బట్ ఈ నీళ్లు తాగేసేయడం పొద్దున అనేది వద్దు. ప్లస్ ఈ ఆస్తమాలో చాలామంది వస్తుంటారు ఏ ఫుడ్ తినకూడదు అనేది. మేము చెప్తాము, మీకు ఫుడ్ అది పడకపోతే అది తినద్దండి, నేను చెప్పేవి కావు అవి. కాన్స్టెంట్గా ఒక లిస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ఒక వంకాయ తినకూడదు, నీరు ఉన్న కాయ తినకూడదు, అంటే బీరకాయ తినకూడదు, సొరకాయ తినకూడదు, ఇట్లా ఒక కాన్స్టెంట్గా చెప్పుకుంటూ ఉంటారు అందరూ. సో అది దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. అది అంటే మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ. మీకు పడదా అప్పుడు మీరు ఆపేయండి. ఫుడ్ ఎలర్జీ వల్ల ఆస్తమా రాదండి. ఫుడ్ వల్ల వెరీ రేర్గా ఆస్తమా వస్తుంది. వెరీ రేర్లీ ఫుడ్ కాజెస్ ఆస్తమా. ఎక్కువ ఏరో ఎలర్జెన్స్, లోపలికి డస్ట్, ఈ హౌస్ డస్ట్, వీటిలోనే మెయిన్ ఆస్తమా ట్రిగర్స్ ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్న ఆల్ అవుట్లు, ఈ కొన్ని ఫైన్ డస్ట్స్, పోలెన్, వైరస్లు, వాటి వల్ల ఎక్కువ ఆస్తమా ట్రిగర్ అవుతుంది కానీ ఫుడ్ వల్ల అవ్వదు. బనానా ఆపేస్తారు చాలామంది, మజ్జిగ ఆపేస్తారు, కర్డ్ ఆపేస్తారు, మిల్క్ ఆపేస్తారు. సో ఇవన్నీ ఒక మిస్కన్సెప్షన్స్ దట్ ఓకే దీనివల్ల ఇది తాగకూడదు అంటారు కదా, ఇది తాగకూడదు అంటారు కదా, ఎవరు తాగకూడదు. సో మెయిన్గా ఆస్తమాలో చూస్తుంటాం ఇది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.